నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ముందుగా మా ఛానల్ వీక్షకులకు, అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గుంటూరులో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీల్లో ఎంతో ఘనంగా, వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా జరిగినటువంటి ఈ తెలుగు మహాసభ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ గారు ఆయన మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మా ఛానల్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఇద్దరూ కూడా సంయుక్తంగా నిర్వహణ బాధ్యతను దానిలో భాగంగా మీడియా పార్ట్నర్గా నెంబర్ 1 మీడియా సంస్థల్లో కీలకమైనటువంటి భాగమైన నెంబర్ 1 ఓటీటీ మీరందరూ ఎంతో అభిమానించారు, ఆదరించారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి. ఇక నేను టాపిక్లోకి జాతీయ రాజకీయాల్లోకి చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్. ఆల్రెడీ ఇప్పుడు మంచి స్ట్రాంగ్ పొజిషన్లో జనసేన ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. దాంట్లో ఎలాంటి డోకా లేదు, అసలు డౌటే లేదు. కొన్ని రాష్ట్రాల్లో జనసేన పుంజుకోవాలి అంటే క్షేత్రస్థాయిలో పనిచేయాలి, జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. దానికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త వ్యూహంతో, విధానంతో వెళ్తున్నారు. దానిలో భాగంగానే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇటీవల కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆ యొక్క దేవస్థానం ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసినటువంటిది. ప్రధానంగా ఆయన ఏ కార్యక్రమం చేయాలని తలపెట్టినా అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఆ తర్వాతే ఆయన అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో ప్రారంభం. దీనిలో భాగంగా ఆ యొక్క సందర్శన అయిపోయిన తర్వాత స్వామివారికి పూజలు చేసిన అనంతరం తెలంగాణ జనసేన నాయకులతో భేటీ నిర్వహించారు. చాలా కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి, మరి ఇంకా ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దీనిలో జనసేన మన ప్రస్థానం ఏంటి, మన రోల్ ఏంటి. దాదాపుగా జనసేనను అభిమానించేవారు కానీ ఆదరించేవారి సంఖ్య కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఏపీతో పోలిస్తే తెలంగాణలో కూడా ఆ పార్టీ పట్ల ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ అంటే అభిమానం ఉంది ప్రజల్లో. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ చరిస్మా కానీ మెగా ఫ్యామిలీ వారి వల్ల ఆ రకమైనటువంటి. సో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం జనసేనలో ఉన్నటువంటి కమిటీలు వారి పనితీరు అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలా అయినా సరే మనం ప్రజల వద్దకు వెళ్ళాలి, జనసేన అంటే ఏంటో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరింతగా తెలియజేయాలి అనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు. దానిలో భాగంగానే ఇప్పుడున్నటువంటి కమిటీలను పూర్తిగా రద్దు చేశారు. మరొక 20 రోజుల్లో కొత్త కమిటీలు వేసి పూర్తి స్థాయిలో గ్రామ, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి కమిటీ కీలకమైనటువంటి అంశం. అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో జనసేనను బలోపేతం చేయాలి, ఉన్నటువంటి క్యాడర్ను మరింతగా వారిని ఉత్తేజపరచాలి. తద్వారా రాబోయే ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్. 2026 దాదాపుగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కీలకమైనటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో, నేషనల్ పాలిటిక్స్లో జనసేన అనేది ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా మారబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకో, 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి జనసేన ప్రస్థానం ఏంటి, జనసేనను అభిమానించినటువంటి ప్రజలు కానీ ఓటర్లు కానీ ఏ రకమైనటువంటి వారికి ఫలితాలు ఇచ్చారు, విజయాన్ని అందించారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది జనసేన, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించారు. అంటే పొత్తు ధర్మంలో భాగంగా వారికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి అన్ని సీట్లలో నిర్మోహమాటంగా ఎక్కడా కూడా వెనుదిరగకుండా ఘన విజయం సాధించారు. అంటే రాష్ట్రంలో జనసేనకు ప్రజల పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ ఆదరాభిమానాలు కానీ ఆ స్థాయిలో. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో సందర్భాల్లో రాజకీయ సునామీ, రాజకీయ తుఫాన్ అని అభివర్ణించారు పవన్ కళ్యాణ్. ఆయన వెళ్ళే విధానం కానీ తీసుకునే నిర్ణయాలు కానీ
చేసేటువంటి కార్యక్రమాలు కానీ రాజకీయ నాయకులు అనుసరించే విధానాల కంటే చాలా 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 భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకో. ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయనకు అప్పగించినటువంటి శాఖల ద్వారా ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటికే దేశ రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించారు, రికార్డులోకి ఎక్కారు. దాదాపుగా ఒకే రోజు గ్రామ పంచాయతీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటిలో గ్రామ సభ ఏర్పాటు చేసి దేశంలో ఎవ్వరూ సాధించినటువంటి ఒక రికార్డు. మంత్రిగా మాటలు కాదు. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో పదోన్నతుల కోసం ఎదురు చూస్తూ ఒక నిరీక్షణతో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా మా దేవుడయ్యా పవన్ కళ్యాణ్ అనే స్థాయిలో చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే ప్రమోషన్. వేలాది మందికి ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత కూడా అయింది. సో ఇలాంటి సందర్భంలో ఎక్కడో కూడా ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా అంతకు మించి అన్నట్లుగానే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మంత్రిగా తీసుకునే నిర్ణయాలు కానీ, ఒక పార్టీ నాయకుడిగా వ్యవస్థాపకుడిగా ఆయన వెళ్ళే విధానం కానీ, చేస్తున్నటువంటి దిశానిర్దేశం కానీ దేశ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. సో మొత్తానికైతే తెలంగాణ నుంచే ఈ జాతీయ రాజకీయాలు మొదలు పెట్టాలి, ఒక బలమైనటువంటి వ్యవస్థగా మారాలి. ఎన్డీఏలో భాగస్వామి జనసేన. అలా అనుకుంటే ఏమో రేపు ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో రాత్రికి రాత్రే అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సమీకరణాలు చాలా వేగంగా మారుతాయి. మరి ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి స్టెప్ వెనుక చాలా ఆంతర్యం ఉంటుంది. ఒక రకమైనటువంటి పక్కా ప్రణాళికతో వెళ్తాడు. ఆయన ఎవరు చెప్పింది వినరు. ఆయనకున్నటువంటి లక్షణం ఏంటంటే ఎవరో సామాజిక వర్గానికి సంబంధించిన వారు రెచ్చగొట్టినా, మనం చూసాం గతంలో పొత్తు ధర్మంలో భాగంగా కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్నారు, మీరు ఆలోచించండి. 175 నియోజకవర్గాల్లో కేవలం 20కి మాత్రమే పరిమితం అవుతారా? అంటే కాపుల్లో ముఖ్యమంత్రి అవ్వాలని మీకు లేదా అని రకరకాలుగా రెచ్చగొట్టినటువంటి సందర్భాలు కోకొల్లలు. అయినా సరే ఆయన ఎక్కడా కూడా వెనుకడికి వేయలే. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆయన మెచ్యూరిటీ థింకింగ్ అనే. సో మొత్తానికైతే జాతీయ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇస్తుంది ఖచ్చితంగా. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా దానికి సంబంధించినటువంటి ఒక పాత్ర ఉండబోతుంది ఖచ్చితంగా. అందుకే తమిళనాడులో గతంలో తాజాగా ఆయన పర్యటించినటువంటి సందర్భాలు కానీ, ఆలయాల సందర్శన కానీ, అక్కడ ఉన్నటువంటి జనసేన అభిమానులతో మీటింగులు పెట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. మొత్తానికైతే చూడాలి. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. మొత్తానికైతే ఒక రకమైనటువంటి జోష్ జన సైనికుల్లో. ఎందుకంటే పార్టీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది రాష్ట్ర రాజకీయాల్లో. ఆయనకున్నటువంటి చరిస్మా కానీ, ఆయనకు వస్తున్నటువంటి ఒక రకమైన సపోర్ట్ కానీ, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా చెల్లాచెదురు కాకుండా ఆయన ఏది చెబితే అది వినేటువంటి నాయకత్వం ఉంది. సో మొత్తానికైతే చూడాలి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారినటువంటి ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.